బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే పులివెందుల పర్యటనలో ఇవాటి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఇవాళ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో పులివెందుల పర్యటనలో ఇవాల్టి కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. రైట్, ఈ రోజు వైసీపీ అధినేత జగన్ అయితే పులివెందుల పర్యటన ఉంది. బట్ జ్వరం రావడంతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పర్యటనల కోసం నిన్నటి రోజు ఇక్కడకు చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ ఇవాల్టి పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా జగన్ ఇవాళ పులివెందులలోని స్వగృహంలో పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. వాస్తవానికి క్రిస్మస్ వేడుకల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి తాము ఎక్కడ ఉన్నా క్రిస్మస్ కు ఒకటి లేదా 2 రోజుల ముందు నుంచే పులివెందులకు చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అధికారిక హోదాలను ఇదే విధానాన్ని అటు వైఎస్ఆర్ జగన్లు సైతం కొనసాగిస్తూ వస్తున్నారు. క్రిస్మస్ కు 2 రోజుల ముందు నుంచి పులివెందులు చేరుకుంటారు. అదే విధంగా జగన్ నిన్నటి రోజు పులివెందులు చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి నేరుగా పులివెందుల్లోని క్యాంపు కార్యాలయం చేరుకున్నారు జగన్. ఆ తర్వాత కార్యకర్తలు నేతలను కలుసుకున్నారు. స్థానికులతో కూడా కలిసి వారి సమస్యలను విన్నారు, అర్జీలను కూడా తీసుకున్నారు. అయితే ఇవాళ ఉదయమే ఇడుపులపాయకు వెళ్లి తండ్రి వైఎస్ఆర్ ఘాట్ ను సందర్శించి ఆయన విగ్రహానికి పూలమాల వేయాల్సి ఉంది. ఆ తర్వాత అక్కడి చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం కూడా ఉంది. అయితే స్వల్పమైనటువంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వైఎస్ జగన్ ఇవాల్టి అన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారు. పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. వైద్యుల సలహా మేరకు జగన్ పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఇవాళ జరగాల్సినటువంటి ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాల్లో భాగంగా ఇడుపులపాయకు వైఎస్ సత్యమణి విజయమ్మ, తర్వాత జగన్ సత్యమణి వైఎస్ భారతమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడ చర్చిలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనల్లో కూడా పాల్గొన్నారు. కాగా రేపటి క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొనేటువంటి అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే జగన్ ను కలవడానికి వచ్చినటువంటి నేతలు కావచ్చు, తర్వాత కార్యకర్తలు కావచ్చు, క్యాంపు కార్యాలయం అంటే పులివెందుల్లో క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలుసుకొని వారి సమస్యలను అడిగి అవినాష్ రెడ్డి తెలుసుకుంటున్నారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.